హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈ రోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేసుకున్నాక ఇందులోనే ఒక 6 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్నాక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ వాటర్లో వేసేసి ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను దీన్ని ముందుగా ఉడకబెట్టలేదు, కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. చాలా మంది ఉడకబెట్టి కూడా చేసుకుంటారు. నేనైతే ఇలా ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీనిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 3 టమాటాలని చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను. ఒకవేళ మీరు చిన్న టమాటాలు తీసుకున్నట్లయితే 4 లేదా 5 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వీటిని కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయనవసరం లేదండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 లేదా 3 విజిల్లు రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచిగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది. 2 విజిల్ల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల కర్రీ అయితే. చూస్తున్నారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు అందరు కూడా. ఒకవేళ ఈ కర్రీ తినని వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కర్రీ అయితే అయిపోయిందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే ఈ కర్రీని చాలా ప్రాంతాలలో గోరుచిక్కుడుకాయ అని లేదంటే గోకరకాయ అని గోరుచిక్కుడుకాయ అని పిలుస్తూ ఉంటారు కదా. మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.